ఇవాళ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకారం గ్రామానికి వచ్చినాం. నాకంటే ముందుగా మీడియా మిత్రులు కూడా వచ్చిండ్రు. మీరు చూస్తూ వచ్చిండ్రు. దారి పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు. ఒక మడి పచ్చగా ఉంటే 4 మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు మాట్లాడినప్పుడు మేము ముందే ప్రభుత్వం నీళ్ళు ఇస్తానంటేనే నేను 8 ఎకరాలు నాటబెట్టుకున్నా, కానీ 6 ఎకరాలు ఇప్పుడు వదిలేసిన. ఇప్పటికే ఒక 2 ఎకరాలు వరుసతల్లో ఒక బోర్ కింద పెట్టుకుని బతికించుకుంటున్నా అనే మాట చెప్పినాడు ఆయన. అది కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్న ఎండలకు ఎంత మేరకు నిలబడుతుందో చెప్పడం కష్టం. పెట్టుబడి మొత్తం పూర్తయిపోయింది. ఎకరానికి 20,000 పైన వచ్చే పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. సొంత పొలం ఉన్న రైతు అయితే 20,000, 22,000 పెట్టుబడి పెట్టినాడు. కౌలు తీసుకున్న రైతు అయితే 35,000 పైన పెడుతున్నాడు. కొన్ని చోట్ల 10,000కి ఇస్తున్నారు కౌలు, కొన్ని చోట్ల 15,000కి ఇస్తున్నారు. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పుపట్టలేము. దానికి కూడా ప్రభుత్వాలు కొంత ముందస్తుగా ఏం చేయాలి, ప్రజల్ని రైతుల్ని ఎట్లా మెలుకొల్పాలి, ఏం చేయాలి, ఏం సూచనలు చేయాలి అనే విషయంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన ఉండాలి. ఇది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తర్జనలు చేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించారు. మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినా అనే మాట రైతు చెప్పినాడు. ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలేదు, నేను రాజకీయాలు మాట్లాడలేను. రైతుల మాట, రైతుల గొంతే మీకే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీ రిపోర్టర్ల ముందు వాళ్ళు మాట్లాడుతున్న మాట. ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. రావచ్చు, నేచురల్ కెలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు, చెప్పి రావు, వాస్తవమే. కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని అన్ని ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్ని లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు, ఎంత మేరకు ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత. గత 10 ఏళ్లలో మేము కూడా ఇటువంటి పరిస్థితులు 2 సార్లు ఎదుర్కొన్నాం. కానీ రైతులకు స్పష్టంగా చెప్పినాం, ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం, మీరు ఏం చేయాలి అనే విషయాలను కూడా స్పష్టంగా రైతులకు అవగాహన చేయించినాం. ఎక్కడ కూడా ఒక ఎకరం కాదు కదా, ఒక మడి కూడా ఎండిపోకుండా పారించినాం. మరి ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో అటువైపు భీముల తండ ఒక్క మడి గతంలో ఎప్పుడు ఒక రైతు తన నిర్లక్ష్యం వల్ల ఎండిపోతే దానికి బట్టి విక్రమార్క గారు వచ్చి, ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆ తండాకు వచ్చింది మొత్తమే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పి ప్రయత్నం చేసినాడు మీ అందరి సాక్షిగా. ఆ తర్వాత నేను కూడా గ్రామానికి వెళ్ళినాను, మాట్లాడినారు. చుట్టూ పచ్చగా ఉన్న పొలాలు ఒకటే మడి పోలేదు అని అంటే ఆ రైతు నిర్లక్ష్యం అని చెప్పినారు ఆ రోజు. కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల, అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల, లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం బ్రతుకులు నాశనం చేస్తూ ఉంది. నిన్నటి దాకా జాలువారిన పొలాలు ఇవాళ మన కళ్ళ ముందే నెర్రలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు చూస్తే జాలువారింది ఈ పొలాలలో. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు మనం తీసుకుంటాం, ఈ పొలాలలో జాలు వారిస్తా అని చెప్పి నేను ప్రతి ఊళ్ళో చెప్పిన 2014 ముందు. మేము చెప్పిన మాట ప్రకారం ఆ పని చేసినాం. నాకు గత సంవత్సరం మొత్తం కూడా ప్రతి రైతు నుంచి జాల కాలువలు కావాలన్న విజ్ఞప్తులు వచ్చినాయి, ఎవరు వెళ్ళినా. కానీ దురదృష్టం ఏంటంటే కాలం తిరగబడింది. కన్నవాడే కాసాయోడైన పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య ధోరణితో, ఒక కక్షపూరిత వైఖరితో రైతాంగం జీవితాల్లో మట్టి వస్తూ ఉంది. ఇది 100% ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే, అందులో సందేహం లేదు. ప్రభుత్వం యొక్క మోసమే, ప్రభుత్వం యొక్క ద్రోహమే